ప్రైజ్ ది లార్డ్. యేసుతో ఉదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ దినమందు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. శ్రమల కాలము గుండా దావీదు వెళుతూ ఉన్నప్పుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుని వైపు చూసి మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి ఆయన ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాడంటే, చాలాసార్లు మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన అవసరతలన్నీ దేవుడి ముందు పెట్టేస్తూ ఉంటాం. కానీ దావీదు ప్రార్థించేటప్పుడు ప్రార్థించటానికంటే ముందుగా దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దావీదును చుట్టుకొని ఉన్న శత్రువులు బలిష్ఠులే, బలమైన వారే అయినప్పటికీ తన చుట్టూ ఎంత బలమైన శత్రువులు ఉన్నప్పటికీ వారి కంటే బలమైన దేవుణ్ణి కొనియాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించటానికంటే ముందుగా ప్రభువుని స్తుతిస్తున్నాడు. నీ శత్రువు కంటే నీ దేవుడు గొప్పవాడని నీకెప్పుడైతే అర్థం అవుతుందో, ఆయన గొప్పతనాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తావో, గొప్ప దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము అని దావీదు దేవుని ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ తరువాత తన ప్రార్థన అవసరతని ప్రభు ముందు పెట్టాడు. శ్రమలో ప్రార్థించినప్పుడు దావీదు ప్రార్థన ఆలకించి అంగీకరించిన దేవుడు ఈరోజు ఏ శ్రమ గుండా వెళ్తూ ఉన్నా సరే నీ ప్రార్థన అంగీకరించే దేవుడై ఉన్నాడు. కొట్టబడుతున్నావు, బాధించబడుతున్నావు, తృణీకరించబడుతున్నావు, అవమానించబడుతున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు నీకంటే బలిష్ఠులుగా మారిపోయినటువంటి సందర్భంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఒక్కసారి దేవుని వైపు చూడు. దావీదును జ్ఞాపకం చేసుకో. దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తావంటే దావీదు దేవుడు ప్రార్థన ఆలకించటం కూడా చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు మోకరించి ప్రార్థించగలిగితే, నీ ప్రార్థన అవసరత ఆయన ముందు పెట్టగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించటం నీవు చూడబోతూ ఉన్నావు. నిందలు వచ్చినాయేమో, అవమానాలు వచ్చినాయేమో, నిరాశ ఎదురైందేమో, కృంగిపోతున్నావేమో, బలహీనపడుతూ ఉన్నావేమో. నీది కాని రోజున నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండిపోవచ్చు. కానీ నీదైన రోజు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి తీసుకువస్తాడు. అప్పుడు నీ శత్రువు ఎంత బలమైనోడైనా సరే, ఎంత బలిష్ఠుడైనప్పటికీ నీ మొర్ర ప్రభు సన్నిధికి చేరినప్పుడు ఆయన తన బాణములను ఉపయోగించి ప్రతి విధమైన శత్రువులను చెదరగొట్టును గాక. హల్లెలూయా. ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి నీ జీవితానికి ముగింపు కాదు. దేవుడు జోక్యం చేసుకునే రోజు ఒకటి ఉంది. అప్పుడు విశాలమైనటువంటి స్థలముకు ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దేవుని వాగ్దానాన్ని నమ్ము, విశ్వసించు, దేవునికి మొర్రపెట్టు. దేవుడు నీ జీవితములో అద్భుత కార్యములు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శత్రువులు చుట్టుముట్టు ఉన్నప్పుడు ప్రభు, శ్రమల కాలములో దావీదు మీకు ప్రార్థించినప్పుడు ఏ విధముగా అయితే ప్రతి శత్రు బాణమును తొలగించి చెదరగొట్టి వేసి దావీదును విడిపించి విశాల స్థలంలో నిలబెట్టారో, అలా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని అడుగుతున్నా. ఏ శత్రువైతే పడద్రోయాలను చూస్తుందో, ఏ అపవాది తంత్రములైతే బిడ్డలను అణచివేయాలని చూస్తూ ఉన్నాయో, యేసు అధికారము కలిగిన నామములో ప్రతి విధమైన అపవాది తంత్రములను చెదరగొట్టమని అడుగుచూ ఉన్నాను తండ్రి. బిడల పైన పనిచేసే ప్రతి విధమైన దుష్టుని ఆటంకాలు యేసు నామములో చెదరగొట్టబడును గాక. మీ నెమ్మది, శాంతి, భద్రత, సమాధానం అనుగ్రహించి నడిపించమని ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.